ప్యార్ ప్రేమ కళ్యాణం అనే ఒక తమిళ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ వచ్చింది అండ్ తెలుగు డబ్ కూడా అవైలబుల్ ఉంది. మరి ఇంతకి బేసిక్ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే హీరో హీరోయిన్ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లి అయిన తర్వాత అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళదు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత ఎప్పుడు అమ్మాయి ఎందుకు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అబ్బాయి కూడా అమ్మాయి వాళ్ళ ఇంటికి రావచ్చు కదా అని అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళదు. దాంతో హీరోనే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, హీరో ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేశాడు అనేది మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. మరి ఆల్మోస్ట్ 2 గంటల రన్ టైమ్ తో ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత సినిమా నాకు ఎలా అనిపించిందంటే నాకైతే అంత నచ్చలేదు గైస్. సినిమాలో అక్కడక్కడ కామెడీ కొంచెం పర్లేదు, కానీ వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో నాకు అంతగా స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వలేదు. సినిమా స్టార్టింగ్ 30 మినిట్స్ అయితే చాలా స్లోగా అనిపించింది. ఎప్పుడైతే వాళ్ళ మ్యారేజ్ జరుగుతుందో అక్కడ నుంచి సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలాగే అక్కడక్కడ కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. కానీ సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి వాళ్ళు ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నారో అది నాకు అంత స్ట్రాంగ్ అనిపించలేదు. మరి ప్యార్ ప్రేమ కళ్యాణం అనే సినిమా నాకైతే అంత ఏమనిపించలేదు. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసుకోవచ్చు. లేక ఆల్రెడీ మీరు ఈ సినిమా చూసింటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి.